నమస్తే సాబ్. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ రాజా సాబ్. సో రాజా సాబ్ గ్లిమ్స్ చూశాక నాకేమనిపించిందో చెప్తాను. అదేవిధంగా రాజా సాబ్ గ్లిమ్స్ చూశాక చాలా మంది రియాక్షన్స్, చాలా మంది స్టోరీ నల్లే విధానం కానీ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అవన్నీ నాకు మంచి కామెడీగా అనిపించాయి. సో నేను అవి కూడా మీతో షేర్ చేసుకుంటానండి. సరే, గ్లిమ్స్ రివ్యూలోకి వస్తే, గ్లిమ్స్ రివ్యూ నేను జనరల్ గా ఏమనుకున్నానంటే, టిపికల్ మారుతి గారి క్యారెక్టరైజేషన్ తో పాటు ప్రభాస్ గారు ఎట్లా మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి ప్రభాస్ గారు మాస్ ఇమేజ్ లో ఒక 2 to 3 డైలాగ్స్, అదే విధంగా టిపికల్ మారుతి గారి యొక్క క్యారెక్టరైజేషన్ రెండు రిప్రజెంట్ చేస్తూ గ్లిమ్స్ వస్తుంది అనుకున్నాను. కాకపోతే గ్లిమ్స్ లో ఏం చేశారంటే, సింపుల్ గా ప్రభాస్ గారు నడుచుకుంటూ వచ్చు బుకేతో, అద్దంలో ఆయన చూసుకుంటూ దిష్టి తీసుకొని జస్ట్ ఫ్లవర్స్ అలా ఇసిరేస్తూ చాలా స్టైలిష్ గా, చాలా ఎనర్జెటిక్ గా అనిపించిందండి. అంటే మనకి గ్లిమ్స్ లో మేజర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. చాలా సింపుల్ గా జస్ట్ ఒక వాకింగ్ స్టైల్, ప్రభాస్ గారి లుక్ మాత్రమే రివీల్ చేశారనమాట. కాకపోతే ఈ 30 సెకండ్స్ గ్లిమ్స్ పైన చాలా స్టోరీస్, చాలా ట్విస్టుల మీద ట్విస్టుల కథలు రాస్తున్నారు ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో. సో ఏంటంటే, చాలా మంది ఏమంటున్నారు, ప్రభాస్ గారు ఈ సినిమాలో దెయ్యం క్యారెక్టర్ పోషిస్తున్నారు. అదే విధంగా కొంతమంది ఏమంటున్నారంటే, ఈ సినిమా ఒక డార్లింగ్ ప్లస్ ప్రేమ కథ చిత్రం టైప్ లో ఉంటుంది అంటున్నారనమాట. కొంతమంది ఏమంటున్నారంటే, ప్రభాస్ గారికి ఇంత మాస్ ఇమేజ్ వచ్చిన తర్వాత, ఇంత పెద్ద పాన్ ఇండియా హీరో అయిన తర్వాత, ఇలాంటి కామెడీ రోల్స్, ఇలాంటి కామెడీ సీన్స్ కానీ, లేకుంటే ఇట్లాంటి హర్రర్ సినిమాలు ఏం సూట్ అవుతాయి ప్రభాస్ గారికి అనేసి చాలా మంది కూడా వ్యక్తపరుస్తున్నారు అనమాట. అంటే నీకు నిజంగా అనిపించింది, మారుతి గారి కంటే కూడా జస్ట్ ఒక 30 సెకండ్స్ గ్లిమ్స్ చూసి చాలా మంది చాలా రకాలుగా స్టోరీలు రాస్తున్నారు. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఈ గ్లిమ్స్ చూశాక, ఈ గ్లిమ్స్ మారుతి గారు టిపికల్ క్యారెక్టర్ తో పాటు ఒక గరానా మొగుడు, అంటే చిరంజీవి గారి గరానా మొగుడు సినిమా ఉంది కదండి, ఇది మారుతి గారు టిపికల్ క్యారెక్టర్స్ ప్లస్ గరానా మొగుడు రేంజ్ లో సినిమా ఉంటుందని నా ఫీలింగ్ అండి. అంటే ఒక మాస్ ఎలిమెంట్స్, మరి మీరు అనుకున్నంతగా, అంటే ఒక సాలార్ సినిమాలో ఉన్నంత హైలో ఉండకపోయినా కూడా ఒక అబోవ్ యావరేజ్ గా మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట ఈ సినిమాలో. సో ఒక మాస్ కమర్షియల్ సినిమా ప్లస్ హర్రర్ ట్విస్ట్లు ఇవన్నీ కూడా సినిమాలో ఉంటాయనేది నా ఒపీనియన్ అండి. నిజంగా ట్విట్టర్ లో చూస్తుంటే చాలా నవ్వు వస్తుంది. కొంతమంది అయితే ప్రభాస్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు, అరే పోయి పోయి మారుతి గారితో సినిమా అయిందిరా స్వామి, మనోడు ఎలా తీస్తాడు, ప్రతి సినిమాలో హీరోకి ఒక్కొక్క డిఫెక్ట్ పెడుతుంటాడు, ఒక సినిమాలో నత్తి పెడతాడు, ఒక సినిమాలో మతుమరుపు పెడతాడు, ఇంకొక సినిమాలో ఓసిడి పెడతాడు. సో ఈ సినిమాలో మనోడికి ఏం పెట్టాడో అని ఒక టెన్షన్ ఉందన్నమాట. సో అదే విధంగా చాలా మంది ఇందాక నేను చెప్పినట్టుగా ఒక దెయ్యం క్యారెక్టర్ ప్రభాస్ గారు చేస్తున్నారేమో అనేసి కూడా ఆలోచిస్తున్నారు అనమాట. అంటే జస్ట్ ఒక 30 సెకండ్స్ గ్లిమ్స్ ఇంత వైరల్ అయ్యి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ రాసే విధంగా కూడా చేసింది అనమాట. నాకైతే అవన్నీ చూస్తుంటే చాలా నవ్వు వస్తుంది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా, నేను ఈ గ్లిమ్స్ కంటే ముందు కూడా మనకి రాజా సాబ్ టైటిల్ రివ్యూల్ అప్పుడు ప్రభాస్ గారు ఒక లుంగితో గెటప్ వచ్చింది కదండి బయటికి. సో ఆ గెటప్ చూసినప్పుడు నాకైతే గరానా మొగుడు ఫీల్ వచ్చిందండి. మీన్స్ లైక్ ఆ వైబ్ వచ్చింది, ఆ టైప్ లో స్టోరీ ఉంటుందేమో అనేసి. బట్ మారుతి గారు ఈ గ్లిమ్స్ లో క్లియర్ గా చెప్పాడు, కామెడీ, హర్రర్ ప్లస్ రొమాంటిక్ అనేసి. డెఫినెట్ గా హర్రర్ ఉన్నా, లేకుంటే రొమాంటిక్ సీన్స్ ఉన్నా, ప్రభాస్ గారి కామెడీ మటుకు చాలా బాగుంటుందండి. చాలా మందికి అంటే ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మందికి తెలియదు డార్లింగ్ సినిమా విషయం ఏందనేసి. డార్లింగ్ సినిమాలో ప్రభాస్ గారి టైమింగ్ వేరే లెవెల్లో ఉంటది అసలు. నిజంగా నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ప్రభాస్ గారి టైమింగ్. అదే విధంగా రీసెంట్ గా వచ్చిన సలార్ లో కూడా క్రికెట్ ఆడేటప్పుడు ఇట్లా సెల్యూట్ చేస్తాడు కదా, ఆ ఒక్క సీన్ చూస్తే కూడా నాకు భలే ఒక వైబ్ వచ్చింది అనమాట, వింటేజ్ వైబ్. నాకు తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఫుల్ మీల్స్ సినిమా అండి. డామ్ షూర్ గా రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాను కదా ఇది. కాకపోతే ఒక పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నప్పుడు కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ లేకపోవడం వల్ల కొంచెం సలార్ రేంజ్ లో వెళ్ళకపోవచ్చు. కానీ ప్రభాస్ గారికి అయితే ఒక రీఫ్రెషింగ్ సినిమా అని చెప్పుకోవచ్చు. మూడోది ఏంటంటే, ప్రభాస్ గారి గెటప్ సూపర్ గా ఉందండి. నేను నిజంగా నాకు ప్రభాస్ గారి గెటప్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. చాలా, అంటే సాహో సినిమా నుంచి ఫ్రాంక్ గా మాట్లాడుకున్నాం, లుక్ అంతగా సెట్ అవ్వలేదు ప్రభాస్ గారికి. సాహో సినిమాలో కూడా ఇంట్రడక్షన్ సీన్ లో కూడా కొంచెం నిద్రమత్తుతో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నాకు మిర్చిలో లుక్ బాగుంటుంది, డార్లింగ్ లో లుక్ బాగుంటుంది, బాహుబలి 2 లో లుక్ బాగుంటుంది అనమాట. ఆ తర్వాత బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ లుక్ మెయింటైన్ ఈ సినిమాలో ఉందండి.
ఇంకొకటి ఏంటంటే మారుతి గారి గురించి చెప్పుకోవాల్సింది, మారుతి గారి సినిమాల్లో హీరోకి గెటప్ కానీ, లుక్ కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా బాగుంటుంది. నువ్వు ఏ సినిమా అయినా తీసుకో, మారుతి గారి సినిమాల్లో లుక్ కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా బాగుంటుంది. సో అదే ఈ సినిమాలో కనిపించింది. నిజంగా ఇలాంటి లుక్ కోసమే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారనమాట. సో నాకైతే తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్‌కి అయితే కలెక్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఫ్రీగా ఫ్రెష్ మైండ్‌తో రీఫ్రెషింగ్ సినిమా చూడొచ్చు ప్రభాస్ గారి దగ్గర నుంచి. అదొకటైతే చెప్పగలుగుతాను. కాకపోతే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇదే వీడియోలో. ప్రభాస్ గారు అంటే మీకు కూడా అనిపించి ఉంటుంది. నిజంగా పాన్ ఇండియా స్టార్‌డమ్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ గారు మాత్రమే. ఎందుకో చెప్తాను చూడండి. 2010 నుంచి 2020 వరకు ప్రభాస్ గారు తీసిన సినిమాలు అరౌండ్ 7. బట్ 2020 నుంచి 2024 మిడ్ వరకు ప్రభాస్ గారు తీసింది 4. మళ్ళా రాజా సాబ్ ఉంది. అంటే ఇంచుమించు 24తోనే 5 సినిమాలు అయిపోతాయి. ఇంకా 5 ఇయర్స్ అంటే ఇంకా 6 ఇయర్స్ ఉంది. ఇయర్‌కి ఒక సినిమా వేసుకున్నా కూడా ఇంకా 6 సినిమాలు వస్తాయి. అంటే డామ్ షూర్‌గా ప్రభాస్ గారు ఈ 10 ఇయర్స్‌లో మోర్ దెన్ 10 సినిమాలు తీసేస్తున్నారు అనమాట. అంటే ఎవ్రీ ఇయర్‌కి ఒక పాన్ ఇండియా సినిమా రావడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చూడండి, పుష్ప సినిమా ఎప్పుడు వచ్చింది? 2021 డిసెంబర్‌లో వచ్చింది. ఇప్పుడు మళ్ళా 24 అయిపోయింది. ఈ 24కి కూడా వస్తదా లేదా అనేది కూడా టాకులు నడుస్తున్నాయి. మేబీ 25 కూడా వెళ్ళొచ్చు. అంటే ఇంచుమించు 3-4 ఇయర్స్. యష్ గారికి కూడా అదే కదండి. యష్ గారు కూడా 2022, 2020 ఎండ్‌లో వచ్చింది. 22 ఎండ్‌లో వచ్చిందనమాట సినిమా. కేజీఎఫ్ 2. మళ్ళా ఆయనకి కూడా సినిమా లేదు. అదే విధంగా రామ్ చరణ్ గారికి మాక్సిమం ఈ డిసెంబర్‌లో సినిమా రిలీజ్ అయిపోవచ్చు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ వాళ్ళ స్టార్‌డమ్‌ని వాళ్ళు కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి. సో ఒక మంచి సినిమా తీయడం కోసం మీరు ఎక్కువ టైం తీసుకుంటున్నారు. కాకపోతే ఆ ఎక్కువ టైంని తీసుకోవడం వల్ల మీ ప్రైమ్ టైంని మీరు కరెక్ట్‌గా యూటిలైజ్ చేసుకోవట్లేదేమో నాకు అనిపిస్తుంది. నిజంగా ఈరోజు ప్రభాస్ గారు చూడండి. మొన్న 'సాలార్' రిలీజ్ అయినప్పుడు 'కల్కి' టీజర్ గాని, 'కల్కి' అప్డేట్స్ వచ్చాయి. 'కల్కి' సినిమా ఇప్పుడు థియేటర్‌లో ఉంది ఇంకా కూడా బాగా ఆడుతుంది. కొన్ని కొన్ని మెయిన్ సెంటర్‌లో. ఇప్పటికి 'రాజా సాబ్' గ్లింప్స్ వచ్చిందనమాట. సో 'రాజా సాబ్' రిలీజ్ అయ్యే టైంకి మళ్ళా 'సాలార్ 2నో లేకుంటే 'కల్కి 2నో ఏదో ఒక సినిమా అప్డేట్ వస్తాయి ప్రభాస్ గారి నుంచి. సో ఇది నిజంగా కూడా చాలా అప్రిషియేట్ చేసేటువంటి పాయింట్ అండి ప్రభాస్ గారిని. ప్రభాస్ గారు మొన్న 'ఆది' రిలీజ్ అప్పుడు కూడా ఒక మాట అన్నారు. మీకు నేను ప్రెస్ మీట్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎక్కువ మాట్లాడేది కావాలా? లేకుంటే సంవత్సరానికి 2 సినిమాలు కావాలా అని అడిగారు. సో మాకైతే సంవత్సరానికి 2 సినిమాలు కావాలి. ప్లస్ మీరు ప్రెస్ మీట్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా మాట్లాడేది మాకు కావాలండి. ఈ 2 కావాలి. అంటే మాకు అవ్వ కావాలి, బొవ్వ కావాలి. ఈ 2 మీ దగ్గర నుంచి కావాలి. సో మీ క్యూట్‌నెస్ చాలా ఇష్టం నాకు. ప్రెస్ మీట్‌లో మీరు సిగ్గుపడే విధానం గాని, మీ ఇంట్రోవర్ట్ అయి గాని నాకు చాలా ఇష్టం అండి. సో ఇదండి గ్లింప్స్ విషయాలు. సో గ్లింప్స్‌తో పాటు నేను చాలా విషయాలు కూడా షేర్ చేశాను. నిజంగా ఈ వీడియో గాని మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండి. ఏదైనా కూడా మిస్టేక్స్ ఉంటే నా వీడియోలో ప్లీజ్ కామెంట్ చేయండి. సో దట్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను పాజిటివ్‌గా తీసుకొని. థాంక్ యూ అండి.